సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో మనకు సామ్సంగ్కి సంబంధించిన ఒక అప్కమింగ్ మొబైల్ అయితే రాబోతుందన్నమాట. సో దాని యొక్క పేరే మనకు సామ్సంగ్ గెలాక్సీ F62 అని అక్కడ మనకు స్పాట్ అయితే అయింది. మరి దీని యొక్క డీటెయిల్స్ ఏంటి చూసినట్టయితే మనకు ఎఫ్ సిరీస్లో సెకండ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఇంతకుముందు చూసినట్టయితే ఫస్ట్ టైం మనకు ఎఫ్ సిరీస్లో సామ్సంగ్ గెలాక్సీ F41 మొబైల్ అయితే లాంచ్ చేశారు. దాని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు అరౌండ్ 16,000 రూపీస్ 15,000 రూపీస్ ఏమో ఉంది. అది చూసినట్టయితే ముందుగా మనకు కెమెరా పైన అలాగే చూసినట్టయితే మనకు బ్యాటరీ పైన ఫోకస్ చేసి ఆ యొక్క మొబైల్ అయితే తీసుకొచ్చారనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే ఇది వచ్చేసి దాని యొక్క సక్సెసర్ అనే చెప్పుకోవచ్చు. సో ఆ యొక్క F41 ఏదైతే ఉందో సో దానికంటే కొంచెం బెటర్గా అయితే ఉండబోతుంది ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ F62 అనేది. మరి దీని యొక్క ప్రైస్ ఎంత, దీని యొక్క కెమెరా ఎంత ఉంటుంది, దీని యొక్క డీటెయిల్స్ ఏంటి, ఇలాంటి వివరాలు మేము కంప్లీట్గా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఎప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనకు సామ్సంగ్ గెలాక్సీ F62 అనమాట. దీనికి సంబంధించిన మోడల్ నెంబర్ అయితే మనకు అక్కడ పీక్ బెంచ్లో అయితే స్పాట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు సామ్సంగ్ గెలాక్సీ SME62F5 అనే పేరు మీద మనకు స్పాట్ అయిందనే చెప్పుకోవచ్చు. సో దీని ద్వారా మనకు వచ్చే మొబైల్, ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ ఏదైతే ఉందో ఇది మనకు సామ్సంగ్ గెలాక్సీ F62 అనే పేరు మీద వస్తుందని ఇక్కడ మనకు 90% కన్ఫర్మ్ అయితే చేశారనమాట. సో మరి ఇక్కడ చూసినట్టయితే మేజర్గా ఈ యొక్క మొబైల్ F62 ఏదైతే ఉందో దీని యొక్క ప్రాసెసర్ అయితే అక్కడ మనకు కన్ఫర్మేషన్ అయితే చేశారు. ఈ యొక్క ప్రాసెసర్తో ఎంతవరకు వస్తుందో ఎంతవరకు లేదో అక్కడ మనకు క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఈ యొక్క అప్కమింగ్ మొబైల్ F62 ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు Exynos 9825 అనే ప్రాసెసర్ పేరు మీద అయితే మనకు రాబోతుంది అనమాట. ఇంతకుముందు చూసినట్టయితే F41 వచ్చేసి మనకు Exynos 9611 ఈ యొక్క ప్రాసెసర్తో అయితే వచ్చింది. సో ఈ యొక్క ప్రాసెసర్ కంపారిజన్ చూసినట్టయితే ఒక 10% స్పీడ్గా అంటే హై పర్ఫార్మెన్స్ వచ్చేసి F62 అనే పేరు గల మొబైల్ మీద అయితే రాబోతుంది. సో దీని ద్వారా ఏం తెలుస్తుందంటే మీకు ఇంతకుముందు F41 ఏదైతే ఉందో సో దాంతో మనం కంపేర్ చేసి చూసుకున్నట్టయితే ఈ F62 అనేది మనకు కొంచెం స్పీడ్గా అలాగే కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. అది అయితే మనకు బ్యాటరీ ఇంప్రూవ్మెంట్స్ కావచ్చు, లేకపోతే కెమెరా ఇంప్రూవ్మెంట్స్ కావచ్చు. ఇంతకుముందు మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు F62లో మనకు క్వాడ్ కెమెరా సెటప్ ఇచ్చే ఛాన్సెస్ కూడా 100కి 100% ఉన్నాయనే చెప్పుకోవచ్చు. సో యాజ్ పర్ నో చూసినట్టయితే మనకు కేవలం దీని యొక్క ప్రాసెసర్ మాత్రమే అక్కడ మనకు లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుందన్నమాట. ఇది కూడా మనకు అంత ఖచ్చితంగా అయితే చెప్పలేదు. సో రావచ్చు అని మాత్రమే వీళ్ళైతే చెప్తున్నారు. ఈ యొక్క Exynos 9825 అనే ప్రాసెసర్ పేరు మీద ఈ యొక్క F62 తీసుకొస్తామని. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. అక్కడ F41 చూసినట్టయితే మనకు ఆల్రెడీ 64 మెగాపిక్సెల్తో వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే లాంచ్ చేశారు. అది చూసుకున్నట్టయితే మనకు 64MP + 8MP + 5MP + 2MP ఏదో లాంచ్ చేశారనమాట. లాస్ట్ అది ఎగ్జాక్ట్గా ఏదో నాకైతే అంత గుర్తు అయితే లేదు. తర్వాత ఫ్రెండ్స్ అది చూసినట్టయితే మనకు 32 మెగాపిక్సెల్తో వచ్చిన వాటర్ డ్రాప్ నౌస్తో వచ్చిందనే చెప్పుకోవచ్చు ఈ యొక్క F41 అనేది. ఇప్పుడు F62 ఏదైతే ఉందో ఇది మనకు దానికి సక్సెసర్ కాబట్టి మనకు డెఫినెట్గా దీంట్లో మనకు చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉండబోతాయి. ముందుగా చూసినట్టయితే ఇంతకుముందు మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ వచ్చింది కాబట్టి మనకు డెఫినెట్గా ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ F62లో మనకు క్వాడ్ కెమెరా సెటప్తో వచ్చే ఛాన్సెస్ అయితే మనకు 100కి 100% ఉన్నాయనే చెప్పుకోవచ్చు. ఇంతకుముందు లాంచ్ చేసిన F41 ఏదైతే ఉందో అది F41 తర్వాత M31 ఏదైతే ఉందో సో దానికి రీబ్రాండెడ్ వర్షన్గా నియర్గా అయితే ఉంటుంది. ఇప్పుడు చూసినట్టయితే ఈ యొక్క F62 అనమాట. ఈ యొక్క F62 చూసినట్టయితే మనకు ఐదర్ M31S లేకపోతే మనకు వేరే మోడల్తో ఏదైనా మనకు ఈక్వల్గా రీబ్రాండ్ చేసి అయితే తీసుకొని రావచ్చు. సో అదే కనుక నిజమైతే ఈ యొక్క F62 వచ్చేసి మనకు 64MP + 8MP + 5MP + 5MPతో అయితే వస్తుంది. 64MP వచ్చేసి మనకు మెయిన్ కెమెరా, 8MP వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, తర్వాత 5MP మ్యాక్రో అండ్ 5MP డెప్త్ సెన్సార్తో అయితే రాబోతుంది. అండ్ ఫ్రంట్ పరంగా చూసినట్టయితే మనకు యాజ్ పర్ నో ఏం లీక్స్ అయితే లేవు. సో నాకు తెలిసి ఈ యొక్క F62 కూడా మనకు అదే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుందని ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం అయితే తెలుస్తుందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఒకసారి మనం బ్యాక్ సైడ్ లుక్ వేసుకున్నట్టయితే F41 ఏదైతే ఉందో దానికి వచ్చేసి 6.4 ఇంచ్ ద్వారా వచ్చిన ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ డిస్ప్లే అయితే ఇచ్చారు. మనం సామ్సంగ్ డిస్ప్లేస్కి ఎటువంటి పేరు పెట్టే అవసరం అయితే లేదు. సో అంత సూపర్గా అయితే ఉంటాయన్నమాట ఈ యొక్క సామ్సంగ్ కంపెనీ గల మొబైల్స్ డిస్ప్లేస్. సో డిస్ప్లేస్ మాత్రం మనకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. అండ్ F62లో కూడా మీకు అద్దరిపోయే సూపర్ అమోల్డ్ డిస్ప్లే వస్తుంది. అండ్ దాంతో కంపేర్ చేసి చూసుకున్నట్టయితే ఇది కూడా మనకు కొంచెం పెద్దగా ఉంటుందని నాకైతే అనిపిస్తుంది అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే
చూసుకున్నట్టయితే మనం వీటి యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు F41లో చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. మరి దీనికి కూడా బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తే ఇంకా మనకు మంచిది అనే చెప్పుకోవచ్చు. సో హోప్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఇన్ డిస్ప్లే యొక్క ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో సో దానికోసం. సో దీనికి కూడా మనకు మ్యాక్సిమం సైడ్ మౌంటెడ్ లేకపోతే బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చే ఛాన్సెస్ కూడా మనకు లేకపోలేదనే చెప్పుకోవచ్చు. సో మ్యాక్సిమం సైడ్ మౌంటెడ్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఎప్పుడు ఇస్తారంటే డిస్ప్లే వచ్చేసి IPS3 డిస్ప్లే అయినప్పుడు మనకు సైడ్ మౌంటెడ్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇస్తారు. ఎందుకంటే IPS3 డిస్ప్లే మీకు ఇండియన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్కి సపోర్ట్ చేయదు కాబట్టి వీళ్ళు సైడ్ మౌంటెడ్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇస్తారనమాట. సో అక్కడ మనకు రెండు ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకటి మనం బ్యాక్ సైడ్ అయినా ఇవ్వాలి లేకపోతే ఫ్రంట్ సైడ్ అంటే ఈ యొక్క సైడ్ అయినా ఇవ్వాలన్నమాట. అండ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంటే మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చే ఛాన్సెస్ కూడా అక్కడ మనకు 99% ఉందనే చెప్పుకోవచ్చు. అండ్ మీరు అడగచ్చు ఇంతకుముందు మరి F41 సూపర్ అమోల్డ్ డిస్ప్లేనే కదా బ్రో మరి దానికి ఎందుకు ఇవ్వలేదు బ్యాక్ సైడ్ ఇచ్చారంటే ఇక్కడ చూసినట్టయితే మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇవన్నీ డెవలప్ చేయడానికి మనకు ఖర్చు కూడా చాలా అవుతుంది కదా. సో ఇవన్నీ ఆలోచించి మనకు అండర్ బడ్జెట్ సెగ్మెంట్లో వాళ్ళు తీసుకొస్తారని చెప్పారు కాబట్టి ఈ యొక్క కొంచెం మనకు మోడల్స్ అనేవి ఇక్కడ అక్కడ పెట్టడం ద్వారా ఈ యొక్క ప్రైస్ అనేది మనకు డౌన్ అయితే అవుతుంది అనమాట. అండ్ దీనికి మనకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తే దీని యొక్క కాస్ట్ అయితే మనకు మరింత కొంచెం పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. సో అందుకోసం వీళ్ళైతే ఈ రకంగా చేస్తున్నారని అనుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ యాజ్ పర్ నౌ చూసినట్టయితే ఎటువంటి బ్యాటరీ లీక్స్ అయితే లేవు. సో నాకు తెలిసి ఇంతకుముందు F41కి 6000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి దీనికి కూడా మనకు 6000 mAh బ్యాటరీ లేకపోతే 7000 ఇస్తే మనకు ఇంకా మంచిదనే చెప్పుకోవచ్చు. సో యాజ్ పర్ నౌ మనకు 7000 mAh బ్యాటరీ మాత్రం మనకు కేవలం సామ్సంగ్ Galaxy M51కి తప్ప ఇంకా వేరే మొబైల్కి ఇప్పటిదాకా అయితే రాలేదనే చెప్పుకోవచ్చు. అది చూసినట్టయితే మనకు 25 hours ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఉంటుంది. మీకు ఛార్జింగ్ ఫుల్ కావడానికి నియర్లీ 2.5 hours నుంచి 3 hours వరకు అయితే పక్కాగా పడుతుంది అనమాట. కాకపోతే మీకు బ్యాటరీ బ్యాకప్ మాత్రం చాలా సూపర్గా వస్తుందనే చెప్పుకోవచ్చు. ఇందులో మాత్రం మనకు ఎటువంటి డౌట్స్ అయితే లేదు. ఇప్పుడు ఓవరాల్గా చూసినట్టయితే ఈ యొక్క F62 చూసినట్టయితే మనకు సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే మనకు 64 MP ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసి మనకు Exynos 9825 అనే పేరుతో రాబోతుందని ఇక్కడ మనకు లీక్స్ ప్రకారం అయితే తెలుస్తుందన్నమాట. అండ్ బ్యాటరీ వచ్చేసి ఆబ్వియస్లీ మనకు డెఫినెట్గా అట్లీస్ట్ అన్న మనకు 6000 mAh బ్యాటరీ ఇస్తారు కాబట్టి మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా మనం భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదని చెప్తాను. ఇప్పుడు ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ మనకు F41 చూసినట్టయితే 6GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 15,500 రూపీస్కి ఏమో లాంచ్ చేశారు. సో డెఫినెట్గా ఇది మనకు అప్గ్రేడ్ మొబైల్ కాబట్టి మనకు A16 లేకపోతే 17 నుంచి 18,000 తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా అక్కడ మనకు లేకపోలేదనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్గా దీని యొక్క లాంచ్ చూసినట్టయితే మన యొక్క ఇండియాలో ఖచ్చితంగా లాంచ్ చేస్తామని వీళ్ళైతే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇందులో మనకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు. ఇప్పుడు మనకి క్వశ్చన్ రేజ్ అయితే ఏమంటే ఎప్పుడు లాంచ్ చేస్తారు. ఇది చూసినట్టయితే కంప్లీట్గా ఈ డిసెంబర్లో కూడా మనకు లాంచ్ అయితే చేయరు. మనకు నెక్స్ట్ అంటే మనకు అప్కమింగ్ 3 months ఏవైతే ఉన్నాయో 2021 ఇయర్లో అది మనకు జనవరి కావచ్చు, ఫిబ్రవరి కావచ్చు, మార్చ్లో కావచ్చు. సో మ్యాక్సిమం మనకు జనవరిలో ఈ యొక్క F62 మొబైల్ లాంచ్ చేయడానికి అయితే చూస్తారనమాట మన యొక్క ఇండియాలో. ఒకవేళ వస్తే చూసినట్టయితే అండర్ 18,000 సెగ్మెంట్లోనే అయితే మనకు ఇండియాలో రాబోతుందనే చెప్పుకోవచ్చు. మరి బ్రదర్ ఈ యొక్క మొబైల్ కోసం వెయిట్ చేయాలి వద్దా అంటే నేను ఖచ్చితంగా వెయిట్ చేయండి అనే చెప్తాను. సో చాలా అదిరిపోయే మొబైల్ అయితే అవుతుంది ప్రతి ఒక్క కెమెరాల వరకు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇతనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ F62 గురించి. అండ్ ఈ యొక్క మొబైల్ సేల్స్కి కూడా అక్కడ మనకు ఫ్లిప్కార్ట్లో తీసుకొస్తారని ఇక్కడ మనకు రూమర్స్ ప్రకారం అయితే తెలుస్తుందన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఇంతకుముందు F41లో కూడా మనకు ఫ్లిప్కార్ట్లో తీసుకొచ్చారు కాబట్టి ఇది కూడా మనకు డెఫినెట్గా ఫ్లిప్కార్ట్లో అలాగే అమెజాన్లో తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ F62 మొబైల్ గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.